తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీలో ఎన్డీఏ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు. గృహ నిర్బంధంపై రామచంద్రరావు తీవ్ర విమర్శలు. మహిళా హక్కుల అంశంపై ఆరోపణలు. గోల్డెన్ అవర్ లో స్పందించండి, రహవీర్లుగా మారండి, వీసీ సజ్జనార్ పిలుపు. లక్నో అగ్ని ప్రమాదం బాధితులకు స్థానికుల అండ, ప్రభుత్వంపై విమర్శలు. జగిత్యాలకు కేటీఆర్ హరీష్ రావు. కేసీఆర్ సభ ఏర్పాట్లపై సమీక్ష. తనపై జరిగిన దాడికి పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు చేసిన అంబటి రాంబాబు. తమిళనాడులో మహిళలకు నెలకు 2000 హామీ, రాహుల్ గాంధీ ప్రకటన. బయ్యారంలో గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రతిపాదనలు. హైదరాబాద్ కొచ్చి ఇండిగో విమానం 3 గంటల ఆలస్యం, ఏసీ ఫెయిల్యూర్తో ప్రయాణికులు ఇబ్బంది. గృహ నిర్బంధంపై మాధవీలత తీవ్ర స్పందన. నారీ శక్తిని అణచివేయలేరని వ్యాఖ్యలు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరసన ర్యాలీ. నిడదవోలులో చంద్రబాబు నాయుడు నేతృత్వం. ఢిల్లీలో ఎన్డీఏ కీలక నేతల మధ్య రాజకీయ చర్చలు వేడెక్కాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యవుల కేశవ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా హాజరయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ గృహ నిర్బంధాలతో మహిళల ఆగ్రహాన్ని అణచివేయొచ్చని ప్రభుత్వం భావిస్తే అది పెద్ద పొరపాటని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళా వ్యతిరేక వైఖరిని మరోసారి బయట పెట్టాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం నివాస ముట్టడికి పిలుపునిచ్చేందుకే తనను పోలీసులు గృహ నిర్బంధం చేశారని ఆయన తెలిపారు. ఇది ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు. అయితే శాంతి భద్రతల కారణంగానే ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా ముందుకు రావాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. గోల్డెన్ అవర్ లో మీరు చేసే చిన్న సహాయం ఒక ప్రాణాన్ని కాపాడగలదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహవీర్ పథకం ద్వారా ప్రమాద బాధితులను హాస్పిటల్లో చేర్చిన వారికి 25,000 నగదు బహుమతి, ప్రశంస పత్రం అందజేస్తారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సేవకులకు 1 లక్ష నగదు పురస్కారం కూడా ఉంటుందని వెల్లడించారు. సాయం చేసిన వారికి ఎలాంటి పోలీసు కేసులు, కోర్టుల భయం ఉండదని, చట్టపరమైన పూర్తి రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు. ప్రమాదాల సమయంలో వీడియోలు తీయకుండా వెంటనే స్పందించి ప్రాణదాతలుగా నిలవాలని సజ్జనార్ కోరారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నో, వికాస్ నగర్లో వెలుగు చూసింది. ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో వందలాది కుటుంబాలు ఇండ్లు కోల్పోయి రోడ్డున పడిపోయాయి. ఇళ్లతో పాటు సర్వస్వం కాలిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో స్థానికులు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందిస్తూ ఆపన్న హస్తం చాటారు. ప్రభుత్వం, అధికారులు, రాజకీయ నేతలు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా స్పందన లేకపోవడం సిగ్గుచేటని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు జగిత్యాల పర్యటనకు బయలుదేరారు. హరీష్ రావు నివాసం నుంచి కలిసి ప్రయాణం ప్రారంభించిన వీరు ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటును స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై సభ నిర్వహణపై దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమం విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం నెలకొంది. తన నివాసంపై దాడి చేసిన వారిని, అలాగే కస్టడీలో తనతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను వదిలిపెట్టబోమని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తనపై జరిగిన ఘటనకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదని తెలిపారు. తమిళనాడులో పొన్నేరి ప్రాంతంలో జరిగిన ప్రజాసభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు 6 హామీలను ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు. అందులో ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముక లాంటి మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.
తమిళనాడులోని ప్రతి మహిళలకు నెలకు 2,000 వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ హామీల ద్వారా సామాజిక సమానత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలను కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి అవకాశాలను కూడా చర్చించారు. అదనంగా పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం రాత్రి 10 గంటలకు ఆలస్యంగా కదిలింది. విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో గాలి అందక ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రయాణికులు అల్లల్లాడిపోయారు. గాలి కోసం పేపర్లతో విసురుకుంటూ నరకం చూశారు. గంటల కొద్దీ ఆలస్యం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో విమానయాన సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకురాలు మాధవిలత తనను గృహ నిర్బంధం చేయడం ద్వారా తన గొంతును, విశ్వాసాలను, స్వేచ్ఛను అణచివేయలేరని వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం కేవలం కదలికలపై పరిమితి కాదని, ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా ఆమె అభివర్ణించారు. అలాగే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళలకు న్యాయమైన హక్కులు నిరాకరించబడుతున్నాయని ఆమె ఆరోపించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడేవారే మహిళల స్వరాన్ని అణచివేస్తున్నారని విమర్శించారు. విధుల నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు ప్రతిఘటన ఎదురవుతున్న నారీ శక్తిని ఎవరూ అణచివేయలేరని ఆమె స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరిని నిరసనగా నిడదవోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించగా మహిళలు, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. స్వయంగా ప్లకార్డులు పట్టుకొని చంద్రబాబు నాయుడు నిరసన తెలిపారు. నిన్న కాంగ్రెస్ పార్టీ మహిళలకు ద్రోహం చేసిందని, ఇది జాతి ద్రోహంతో సమానమని నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.